చింతకాయ ఏ కలర్లో ఉంటుంది అని ఎవరినైనా అడిగితే మీకేమైనా మతిపోయిందా? అది కూడా తెలియదా ఆకుపచ్చ రంగులో అంటారు కదా. కానీ నల్లగొండలోని పానగల్ ప్రజలను అడిగితే మాత్రం ఎర్రగుంటది అని సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలోనే నిజంగా ఎర్ర చింతకాయలు కాసే చెట్టుంది. వినడానికి కాస్త పులుపుగా ఉన్నా ఇది నిజం. ఇది నల్గొండ పట్టణం సమీపంలోని పానగల్ ప్రాంతం. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇక్కడి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఎంత విశిష్టత ఉందో ఈ చింత చెట్టుకు అంతే ప్రాధాన్యం ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ చెట్టుకు ఎర్రని చింతకాయలు కాస్తుంటాయి. 200 ఏళ్లకు పైగా వయసున్న ఈ చెట్టు కొమ్మలు ఏనాడు ఎండిపోయిన దాఖలాలు లేవు. పైగా ఏ కాలంలో చూసినా చింతకాయలు విరగగాసి ఉంటాయి. ఈ ఆలయానికి వచ్చే వారంతా చింత చెట్టును పూజించటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ చెట్టు చింతకాయల్ని ఎవరు కట్టెలు రాళ్లతో కొట్టరు. కింద రాలిన కాయల్ని మాత్రమే తింటారు. ముఖ్యంగా పిల్లలు పుట్టని దంపతులు ఈ చింతకాయలు తింటే పిల్లలు పుడతారని ఇక్కడి వారి విశ్వాసం. ఇప్పటి వరకు కొన్ని వందల జంటలకు ఈ ఎర్ర చింతకాయల్ని తిన్న తర్వాత పిల్లలు పుట్టారని చెబుతున్నారు. ఆలయ పూజారులు ఈ చింతకాయలతో తయారు చేస్తున్న మూలికలు మందులు తింటే వ్యాధులేవి రావంటున్నారు. ఇది సుమారు 900 సంవత్సరాల నాటి యొక్క ఆలయం. ఇది ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి పానవట్టం మీద వెలిసి ఉండడం విశేషం. ఇంకొకటి ఏంటంటే ఆ స్వామివారు ఎవరు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు కనబడడం ఒక విశేషం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే వెనక ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ చింత చెట్టు ఎర్ర చింత చెట్టు అంటారు. ఇది సుమారు 800 సంవత్సరాల నాటి వయసు ఉన్నటువంటి ఒక చెట్టు అని చెప్తారు. చింతకాయలు ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఈ ఎర్రచింత వలన ఈ సంతాన సంబంధమైన రుగ్మతలు ఏమైనా ఉంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అవి తొలగించడానికి మందులలో వాడతారని చెప్పి మనకు వైద్యశాస్త్రం కూడా చెప్తుంది. మా దేవాలయంలో విశేషం ఏంటంటే స్వయంభూ వెంకటేశ్వర స్వామి. ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే మా ఊర్లో ఎర్రచింత చెట్టు అనేది ఉంటుంది. అది క్రీస్తు పూర్వం నుంచి అదే చెట్టు ఉన్నది. మేమందరం ఆ చెట్టును పూజిస్తాం. వాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని ఆ చెట్టు కాడ వచ్చి మొక్కడం, వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చి మళ్ళీ రావడం. క్రీస్తు శకం 1040 నుంచి 1290 వరకు పానగల్ను రాజధానిగా చేసుకుని రాజకుందూరు చోళ వంశస్థుడైన ఉదయ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు. అదే సమయంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. వందల ఏళ్లుగా ఎంతో ప్రాశస్త్యాన్ని కలిగి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్నది. ఈ చింత చెట్టు కూడా ఇక్కడికొచ్చే వారి కోరికలను తీరుస్తోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారితో పాటు అలాగే ఇక్కడ ఉన్న ఆ చెట్టుని పూజించడం జరుగుద్ది. ఆ పూజిత యొక్క విశిష్టత ఏంటంటే ఆ చెట్టుకున్న చింతకాయలు అనేది ఎరుపు కలర్లో ఉంటుంది లోపల. అది స్వీకరించడం వల్ల ఆరోగ్య సమస్యలే కానీ సంతాన విషయానికి వస్తే కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఈ చింత చెట్టు ఎర్రగా ఉండడం వల్ల, ఈ కాయ తినడం వల్ల, ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఒక చింతకాయ ఇట్లా తుమ్మితే ఇలాగా ఎర్రగా వస్తుంటుంది, ఇట్లా ఎర్ర రెడ్ అవుతుంటుంది. ఇది ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల జనాలు భక్తులు మొత్తం వస్తారు. తినడం వల్ల పిల్లలు కానీ ఏ సంతానం కానీ జరగవలను, అనారోగ్యంగా ఉన్నా కూడా మంచిగా ఉంటారు. ఈ ఎర్ర చింత చెట్టు అరుదైనది. పానగల్ వెంకటేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం ప్రాంగణంలో తప్ప మరెక్కడా లేదు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ చెట్టును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేలుపులా కొలుస్తారు.